భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట. నిన్న మొన్నటి వరకు ఆయన నెంబర్ 2, జైల్లోనూ పాలిటిక్స్లోనూ పార్టీలోనూ వైసీపీ అధినేత జగన్తో కలిసి అడుగులేశాడు. జగన్ తర్వాత సాయిరెడ్డికే ఆ పార్టీలో హవా నడిచింది. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీని వదిలి వచ్చి ఆ పార్టీపైనే కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు. ఆ పార్టీ మూల స్తంభాలను కుదిపేస్తున్నారు. జగన్కు ఏమీ తెలియదు అంటూనే పార్టీలో కీలక నేతలందరినీ ఇరికించేస్తున్నాడు. సాయిరెడ్డిని చూస్తుంటే బీజేపీ టీడీపీలతో మంచి అండర్స్టాండింగ్ తోటే అడుగులు వేస్తున్నాడనేటువంటిది ఇట్టే అర్థమైపోతుంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. జగన్ని చాలా ప్రేమించాను, ఇప్పుడు ప్రేమ లేదు, అందుకే పార్టీ వదిలి వచ్చేశాను. ఇలాంటి మాటలు డైజెస్ట్ చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి కూడా కష్టమే. జగన్ చెల్లెలు షర్మిల కన్నా బలమైన దెబ్బ కొట్టాడు సాయిరెడ్డి. జగన్ చేసిన ప్రతి ఆర్థిక నేరంలోనూ భాగస్వామి అయిన విజయసాయి జగన్ ఇచ్చిన అపారమైన అధికారాన్ని, పదవుల్ని, పరిచయాల్ని అనుభవించి ఎంజాయ్ చేసి ఇప్పుడు జగన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. వైసీపీలో వర్గపోరు ఉందని అందరికీ తెలుసు. జగన్ చుట్టూ 4 వర్గాలు పనిచేస్తాయి. 1 జగన్కు అత్యంత సన్నిహిత వర్గం, 2 సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం, 3 వైవి సుబ్బారెడ్డి గ్రూప్, 4వది విజయసాయిరెడ్డి గ్రూప్. సజ్జల వైవి వర్గాలతో విజయసాయికి నిత్యం గ్రూప్ వార్ అంటే వర్గపోరు నడుస్తూనే ఉంటుంది. అందుకే విజయసాయిరెడ్డిని దూరంగా తీసుకెళ్లి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి చేశాడు జగన్. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఉత్తరాంధ్రను వణికించేశాడు విజయసాయిరెడ్డి. రాష్ట్రం మొత్తం వైసీపీ ఓడిపోవటానికి జగన్ ఒక కారణమైతే ఉత్తరాంధ్రలో దారుణంగా ఓడిపోవటానికి మాత్రం సాయిరెడ్డే కారణం. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని కొత్త రాగం అందుకున్నాడు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. అంతేకాదు, ఏకకాలంలో సుబ్బారెడ్డిని, సజ్జలను, మిగిలిన వాళ్ళందరినీ ఇరికించేశాడు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిది అత్యంత షార్ప్ బ్రెయిన్ అండ్ క్రిమినల్ మైండ్ అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా రుచి చూపించాడు సాయిరెడ్డి. కాకినాడ సీపోర్ట్ వాటాల బదలాయింపు స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని, దీనికి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కర్త, కర్మ, క్రియ అని సిఐడికి మాత్రమే కాకుండా బహిరంగంగా కూడా చెప్పటం వల్ల జగన్ని రాజకీయంగా, సుబ్బారెడ్డిని లీగల్గా దెబ్బ కొట్టాడు విజయసాయిరెడ్డి. అంతేకాదు, లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటిది కూడా సాయిరెడ్డి చెప్పటం విశేషం. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, ఏకంగా జగన్మోహన్ రెడ్డిని, ముగ్గురిని ఇరికించేశాడు విజయసాయి. దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క
డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు, సాయి రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీ రావు చెప్పడం జరిగింది. దాన్నే నేను సిఐడికి కూడా చెప్పాను. నేను ఇన్నేళ్లు జగన్తో అంటకాగి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన సాయిరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్నాళ్ల నుంచో ఆయన మనసులో పొంగి పొర్లుతున్న అగ్నిపర్వతం లావాను గుర్తు చేస్తున్నాయి. జగన్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో పాత్ర పోషించినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే సామ్రాజ్యాన్ని కూల్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు విజయసాయిరెడ్డి ఇంకెన్ని సంచలనాలు బయట పెట్టబోతున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.